ఇరాన్తో యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్. ఇరాన్తో యుద్ధంపై అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా సాగుతోంది అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ సైన్యం అమెరికా సొంతం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఆన్ ద స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ 15 టు యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మా సైన్యం అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తుందని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. యుఎస్ ఆర్మీకి 10కి 15 పాయింట్లు ఇస్తున్నట్టుగా కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతినింది. అలాగే ఇరాన్ గగనతలం త్వరలోనే మా సొంతం కాబోతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం చేశామంటూ కూడా వ్యాఖ్యానించిన సిచ్యువేషన్. అంతకుముందు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ద్వారా ఓ ప్రకటన చేశారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తమ దాడిలో ఇరాన్ నాయకత్వంతో పాటు అక్కడి సైనిక సదుపాయాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఇరాన్ గగనతల రక్షణ సదుపాయాలు, వాయుసేన, నావికాదళంతో పాటు నాయకత్వం కూడా పోయినట్లేనని చెప్పుకొచ్చారు. ఇరాన్ తనతో చర్చలకు ముందుకు వస్తోందని, పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో చర్చలకు తావు లేదని తేల్చి చెప్పినట్టుగా పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇక 2015లో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందం విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ట్రంప్. ఒబామా ఇరాన్కు అన్ని రకాల అవకాశాలు కల్పించారన్నారు. తాను ఒప్పందాన్ని రద్దు చేయకపోతే ఇరాన్ 4 ఏళ్ల క్రితమే అణ్వాయుధం పొందేదన్నారు. ఇరాన్పై తాము ముందుగా దాడి చేయకపోతే ఇజ్రాయెల్పై అటాక్ చేసి ఉండేదన్నారు ట్రంప్.